అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారట. సార్ మేము రాజీనామా చేస్తాం, రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తాం, మరి మేము రెడీ, మీరు రెడీనా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను అడిగితే రేవంత్ అన్న వద్దంటున్నాడు అనేది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వర్షన్. ఒక వార్త సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. కడియం శ్రీహరి రేవంత్ అన్నతోటి నేను రాజీనామా చేస్తా సార్, ఎట్లయినా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కదా, ఆల్రెడీ జనాలకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు కన్ఫర్మ్ అయిపోయింది, ఆల్రెడీ నేను మీతోనే తిరుగుతున్నా, పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నా, ఇక్కడ కూడా స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యానర్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు, ఇక నేను మీటింగ్లో కూడా కాంగ్రెస్లోనే ఉన్నా కాబట్టి, అటెండ్ అవుతున్నా కాబట్టి, అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ తరఫునే కూర్చుంటున్నా కాబట్టి ఆల్మోస్ట్ ఇక కాంగ్రెస్లోనే ఉన్నా, ఇక నేను కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తే నాకు బీఫామ్ ఇవ్వండి అని చెప్పి అడిగితే రేవంత్ రెడ్డి వద్దంటున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త. మరి ఎమ్మెల్యేలు మేము రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాం, మళ్ళా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం అంటే రేవంత్ అన్న ఎందుకు వద్దంటున్నాడు, ఏమిటికి వద్దంటున్నాడు? మరి రేవంత్ అన్నకు వచ్చినటువంటి బాధ ఏంది? ఇప్పుడు మనమేమంటున్నాం, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇమీడియట్లీ రాజీనామా చేయాల్సిందే. ఈ ఎమ్మెల్యేలు అనర్హులు, వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, వీళ్ళు పర్ఫార్మెన్స్ చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో, మరి వీళ్ళు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు జనాలను మోసం చేసిరు, పార్టీని మోసం చేసిరు, వీళ్ళంతా మోసకారులు, వీళ్ళు మళ్ళీ పోటీ చేయాలనేదే కదా మన వర్షన్. కానీ ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నామంటే రేవంత్ రెడ్డి వద్దంటున్నాడట. ఎందుకు వద్దంటున్నాడు? కారణం ఏమై ఉండొచ్చు అంటే రేవంత్ అనుకో క్లారిటీ వచ్చింది. రేవంత్ అని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించే కార్యక్రమం చేసినట్ట, సర్వే రిపోర్ట్. నిన్న కూడా నేను చేసిన వీడియో. ఆ సర్వే రిపోర్ట్ ఏంటంటే 119 నియోజకవర్గాలు 33 జిల్లాలలో పరిస్థితి ఎట్లుంది, జనాలు మనల్ని ఒగుడుతుర్రా తిడుతుర్రా, అసలు కాంగ్రెస్ పరిపాలన పైన జనాల వర్షన్ ఏంది అని చెప్పి రేవంత్ అన్న ఒక సర్వే తీపించేటటువంటి కార్యక్రమం చేస్తే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన 65% నెగిటివ్ ఉందనేది కొంత వినబడుతున్నటువంటి వార్త. 65% నెగిటివ్ ఉంది. 65% నెగిటివ్ రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ మేము అద్భుతాలు చేస్తున్నాం, భూకంపం బదులు వచ్చినాం, మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం, పెన్షన్లు కూడా రేపో మాపు ఇవ్వబోతున్నాం, మహిళలను కోటీశ్వర్లను చేసినాం, 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అయిపోయిర్రు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం, రోడ్లు వేపిస్తున్నాం, స్కూళ్ళు కట్టిస్తున్నాం, కాలేజీలు కట్టిస్తున్నాం అని డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి 65% నెగిటివిటీ ఎందుకు వస్తున్నది? రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే రియాలిటీ వేరే ఉన్నది, గ్రౌండ్ రియాలిటీ వేరే ఉన్నది, కాంగ్రెస్ చెప్పుకుంటున్నటువంటి ఆ మాటలు వేరే ఉన్నది. ఎవరెవరికైతే కాంగ్రెస్ అద్భుతాలు చేస్తుందని అనుకుంటా ఉన్నారో వాళ్ళు ఒక్కసారి గ్రౌండ్లోకి వెళ్ళండి. గ్రౌండ్లోకి నేను సవాల్ చేస్తున్నా, కొన్ని నియోజకవర్గాలలో మైక్ పట్టుకొని జనాల దగ్గరికి వెళ్ళండి. జనాలే చెప్తారు కాంగ్రెస్ పైన అద్భుతంగా ఉందా, కాంగ్రెస్ దరిద్రంగా ఉందా అని చెప్పి జనాలే వాళ్ళ వర్షన్ వినిపిస్తారు. ఎందుకు రేవంత్ అన్న కడియం శ్రీహరి లాంటి వాళ్ళను, లేకపోతే దానం నాగేందర్ లాంటి వాళ్ళను, ఆ జగిత్యాల సంజయ్ కుమార్ లాంటి వాళ్ళను ఉప ఎన్నికలు ఇప్పుడే వద్దు, మీరు రాజీనామా చేయొద్దు, ఆగండి ఆగండి అని ఎందుకు వెయిట్ చేపిస్తున్నాడు? కారణం ఏంది అంటే గ్రౌండ్ రియాలిటీ బాలేదు, గ్రౌండ్ రియాలిటీ బాలేదు. ఒకవేళ ఇదే స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి గనక రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి ఆయన గనక కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్లోకి వెళ్ళి కడియం శ్రీహరి పోటీ చేస్తే మీరు రాసి పెట్టుకొని కడియం శ్రీహరి పక్కా ఓడిపోతాడు, వేరే ఆప్షనే లేదు. ఎందుకు ఓడిపోతాడు కడియం శ్రీహరి అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి పోయిండు. అమ్మలాంటి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు, జనాలను మోసం చేసిండు. అలాంటి కడియం శ్రీహరికి ఎవరు ఓటేసి గెలిపిస్తారు? ఆయనకు మద్దతు ఎందుకు వస్తుంది? కడియం శ్రీహరి ప్లేస్లో వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ తాటికొండ రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా గెలుతాడు ఆయన, కానీ కడియం శ్రీహరికి ఓటేసే పరిస్థితి లేదు. స్టేషన్ గన్పూర్లో వ్యతిరేకత వచ్చింది. జనాలు కూడా అనుకుంటున్నారు కడియం శ్రీహరి ఈరోజు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్లోకి పోయిండు, రేపు బీజేపీ వస్తే బీజేపీలోకి కూడా పోతాడు. ఈయన పార్టీ జంపింగ్ జపాంగు బ్యాచ్, ఈయనని మనం నమ్మొద్దు. ఆ వర్షన్లోకి జనాలు వచ్చారు. మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా అంటే దాదాపు ఒక 30 నుండి 35% ఓట్లు రావచ్చు కడియం శ్రీహరికి మ్యాక్సిమం అంచనా. స్టేషన్ గన్పూర్లో మళ్ళీ పోటీ చేస్తే ఇదంతా కూడా రేవంత్ అన్నకు గ్రౌండ్ రియాలిటీ తెలుసు. జనాలు ఓటేసే పరిస్థితి లేదు, ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు,
నమ్మే పరిస్థితి లేదు, ఆగమాగం సిచ్యువేషన్ ఉంది, రైతు భరోసాకు పైసలు లేవు, రుణమాఫీ విషయంలో జనాలను మోసం చేసినాం, 2500 మహిళలకు ఇవ్వలేదు, 4000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, కథ ఇవ్వలేదు, ఆగమాగం ఉంది కాంగ్రెస్ పరిస్థితి, జర ఓపిక పడదామని చెప్పి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం సార్. మళ్ళా కేసీఆర్ సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పోతుండట, మళ్ళా విచారణ జరుగుతుంది, మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం పార్టీలు మారినామని చెప్పి, ఆయన మా దుకాణం బంద్ అవుతుంది, మమ్మల్ని పుసుక్కున్న స్పీకర్ సార్ సస్పెండ్ చేస్తే మా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, మేమే రాజీనామా చేసి మేమే పోటీ చేస్తే ఇజ్జత్ అన్న దక్కుతుంది, మేము రాజీనామా చేసి పోటీ చేద్దామంటే కూడా రేవంత్ అన్న నో అంటున్నాడు. నో ఎందుకు అంటున్నాడు? ఒకవేళ పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేరే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏంది? మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సాయన్న చనిపోయిండు, వాళ్ళ బిడ్డ కూడా చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక. ఆ ఉప ఎన్నికలు వేరే వర్షన్, కానీ ఈ ఎన్నికలు వేరే వర్షన్. జూబ్లీ హిల్స్లో మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యను రంగంలోకి దించినారు. వాళ్ళ భార్యకు రాజకీయాలు తెలియదు, మాగంటి సునీతకు రాజకీయాలు తెలియదు, బ్యాక్ ఎండ్లో కేటీఆర్ నడిపించింది, కానీ అంత పెద్ద వర్కౌట్ కాలేదు. అప్పటికే నవీన్ యాదవ్ 2-3 సార్లు ఓడిపోయిండు. నవీన్ యాదవ్కి యూత్ ఫాలోయింగ్ ఉంది, మంచి చరిస్మా ఉంది, గెలవగలిగిండు. తర్వాత కొన్ని ప్రభావితం చేసిరు, ఓట్ మేనేజ్మెంట్ చేసిరు, పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు, కొంత బయటపడ్డాడు, ఓకే. కానీ ఈ ఎన్నిక చాలా డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు పార్టీ మారినటువంటి ఎన్నిక, జనాలు కూడా ఆలోచిస్తారు, వీళ్ళు ఏం చేసిరు, వీళ్ళ బొంద, వీళ్ళు పార్టీలు మారి ఆయనతో మనల్ని మోసం చేసిరు, వీళ్ళు మనం బీఆర్ఎస్ పార్టీ ఓటైతే వీళ్ళు కాంగ్రెస్లో పోయి గీళ్ళనికైనా ఓటేసేది అని అనుకుంటారు జనాలు. తెలంగాణ యాసలో మాట్లాడుకోవాలంటే నేను మస్తుగా తిరిగిన, ఇంటికి పోయేటప్పుడు కూడా నేను స్టేషన్ గన్పూర్ మీదకెళ్ళి పోతాం, అది జయశంకర్ భూపాల్పల్లి. ఇంటికి పోయేటప్పుడు స్టేషన్ గన్పూర్ మీదకెళ్ళి పోతా, కొన్ని ఊర్లు ఉంటాయి, ఆ ఊళ్ళో నేను అడుగుతా, చిన్న పెండాలి పెద్ద పెండాలని పిలుస్తాం పోతుంటే, ఆ తోపంటనే నేను కాసేపు కారు ఆపి క్యాజువల్గా అడుగుతా, ఇట్లుంది మంచిగా ఉందా మరి మీ ఎమ్మెల్యే కథ అంటే, ఎమ్మెల్యే పాడా ఇప్పటిదాకా మా ఊరికి రాలే అంటారు జనాలు. గట్లుంది కడియం శ్రేరి కథ. సో మేము రాజీనామా చేద్దామన్నా కూడా రేవంత్ రెడ్డి వద్దంటున్నట. ఎందుకు వద్దంటున్నాడు? గెలిచే పరిస్థితి లేదు. మళ్ళీ వీళ్ళు రాజీనామా చేస్తే అంటే కడియం శ్రీహరి, దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వీళ్ళు కనుక ముగ్గురు రాజీనామా చేస్తే, వీళ్ళు రాజీనామా చేసినాక ఒక్కొక్క నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తే సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. 100 కోట్లు ఇక మామూలు కాదు ఖర్చు. ఇలా పథకాలు ఇవ్వడానికే ఖర్చుకు పైసలు లేవు. ఈ ఉప ఎన్నికల పైసలు ఖర్చు పెట్టడానికి ఏడా వీళ్ళు తన లేవు కదా, ఇదో బాధ. మళ్ళా దానం నాగేందర్నో, కడియం శ్రీహరినో, సంజయ్ కుమార్నో ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత వీళ్ళు ఓడిపోయారు అనుకో, కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. అధికార పార్టీ ఓడిపోయిందంటే ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అధికార పార్టీ ఓడిపోయిందనేటటువంటి ఒక పేరు వస్తుంది. కాబట్టి ఉప ఎన్నిక వద్దు, పరువు పోవుడు వద్దు, ఈ పంచాయతీ వద్దు, సప్పుడే కుండుర్రి. ఇది రేవంత్ అన్న వర్షన్. మేము చేస్తాం సార్ అంటే రేవంత్ అన్న వద్దంటుండట. అందుకే ఈ ఆగుడు కథ. కడియం శ్రీహరి చెప్పుకుంటున్నాడు, మేము చేయనీకి రెడీగా ఉన్నాం కానీ మా రేవంత్ అన్న వద్దంటుండు. ఆయన ఎందుకు వద్దంటుండు? పైసలు లేవు, ప్రభుత్వం పైసలు పెట్టాలి, పోటీ చేయాలంటే ప్రభుత్వం ప్రచారం చేయాలి. రేవంత్ రెడ్డి ప్రచారానికి పోతే ఇదే పరిస్థితి లేదు. ఇక రాహుల్ గాంధీ రాడు, సోనియా గాంధీ రాదు, ప్రియాంక గాంధీ రాదు, కేసీ వేణుగోపాల్ రాడు, ఖర్గే రాడు. వీళ్ళే ప్రచారం చేసుకోవాలి, వీళ్ళే గెలిపియాలి. మరి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక డిఫరెంట్, పల్లెటూరులో ఉప ఎన్నిక డిఫరెంట్ ఉంటుంది. పల్లెటూరులో జనాలు పోలింగ్ బూత్ కాడికి పోయేదాకా ఎవరు కోట ఎత్తరో కూడా తెలియదు. అట్లుంటుంది కథ. అసలు బీఆర్ఎస్కి సర్పంచ్ ఎన్నికలలో 1 సీటు కూడా రాదనుకున్నారు. బీఆర్ఎస్ పని అయిపోయింది, పల్లెటూర్లలో బీఆర్ఎస్కు అంత లేదు, మొత్తం కాంగ్రెస్ దిక్కే ఉండరని అనుకున్నారు. సీన్ కార్డు చేస్తే 4000 పైచీలకు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచిర్రు. కారణం ఏంది? జనాల నాడిని మనం పట్టుకోలేము. జనాల మైండ్ సెట్, వాళ్ళ వ్యవహారం అంతా డిఫరెంట్ ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్కే ఓటేస్తా అని చెప్పిన వాళ్ళు బ్యాలెట్ బాక్స్ కాడిపోయి బీఆర్ఎస్కు బీజేపీకి వేసి వస్తారు ఓటు. అంటే జనాల వర్షన్ అట్లుంటుంది, వాళ్ళని క్యాలిక్యులేట్ చేయలేం. రేవంత్ అన్న బాధ కూడా అదే. ఇప్పుడు ఉప ఎన్నికలు పెడితే గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు రాజీనామాలు వద్దు, ఏమొద్దు, అట్లనే కొనసాగించుకుంటూ ముందుకు పోవాలి. కానీ కేసీఆర్ ఇంటలేడు. ఇప్పుడు మళ్ళీ కోర్టుకు పోనీకి రెడీ అయ్యిండు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, ఆ ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్లోనే ఉండరని చెప్పి స్పీకర్ సార్ చెప్తున్నాడు. మరి మా దగ్గర గిన్నె ఎవిడెన్స్ ఉన్నా కూడా, ఈ ఎవిడెన్స్ ఇచ్చినా కూడా ఈ ఎవిడెన్స్ సరిపోలే అంటున్నాడు స్పీకర్ సారు. ఇది మీరు చూడండి సార్ అని చెప్పి కోర్టుకు సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ ఎవిడెన్స్ అన్నీ మా దగ్గర ఇన్నున్న ఎవిడెన్స్, ఇవన్నీ చూడండి అని చెప్పి. మరి ఆ ఎవిడెన్స్తో కోర్టు ఏం చేయబోతున్నది అనేది క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసినాం, స్పీకర్ సార్కి క్లియర్గా చెప్పిర్రు, మీకు 2-3 వారాల టైం ఇస్తున్నాం, అప్పటిలోపు కనుక మీరు విచారణ చేసి ఏదో ఒకటి తేల్చకపోతే కోర్టు ధిక్కరణ కింద, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద
మరి మీరు 31st సెలబ్రేషన్ బయట చేసుకుంటారో లోపల చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పినారు సుప్రీంకోర్టు. అప్పుడు స్పీకర్ సార్ వెంటనే ఇక టైం అవుతుందని చెప్పి 5 ఎమ్మెల్యేలను విచారణ చేసి లేదు ఈ 5 ఎమ్మెల్యేలు వీళ్ళు సుధపూసలు, వీళ్ళు మొత్తం బీఆర్ఎస్లోనే ఉర్రు, కాంగ్రెస్లో లేరని చెప్పి చెప్పిండు. మరి ఆ ఎమ్మెల్యేలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు పోతలేరు? అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఎందుకు కూర్చుంటలేరు? ఆ ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్కి ఎందుకు పోలేదు? ఎర్రపల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ మీటింగ్ పెడితే ఎందుకు పోలేదు? నందినగర్లో కేసీఆర్ మీటింగ్ పెడితే ఎందుకు పోలేదు? కేటీఆర్ మీటింగ్లు పెడతా ఉంటే ఎమ్మెల్యేలు ఎందుకు పోతలేరు? ఇదంతా డ్రామా ఎవరికి తెలియదండి? అందరికి తెలుసు. కాకపోతే ఏంది నడిపియాలి అంతే. సో మేము రాజీనామా చేస్తామని ఎమ్మెల్యేలు చెప్తే కూడా రేవంత్ అన్న వద్దు అంటున్నారు. ఎందుకు భయపడుతున్నాడు? ఓడిపోతామని చెప్పి. ఇది కొంత వర్షం లెక్క విని, ఎందుకంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పైన పాజిటివ్ వచ్చింది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ 2028లో ఇప్పటి కనుక గట్టిగా ఫైట్ చేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చేనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ బీఆర్ఎస్ గ్రౌండ్ని వదిలిపెడితే, బీఆర్ఎస్ గట్టి ఫైట్ ఇస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ గ్రౌండ్ వదిలిపెడితే, డిఫెన్స్లో పడితే బీజేపీ గట్టిగా ఫైట్ ఇస్తే బీజేపీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జనాలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం, కాంగ్రెస్కి ఇచ్చినాం, బీజేపీ కూడా ఇద్దామనే ఆలోచనలో వస్తే బీజేపీ కూడా రావచ్చు. ఆ స్కోప్ ఉన్నది. కాబట్టి రేవంత్ అన్న బాధ ఒకటే, గెలవరు. ఇప్పుడు వద్దు, ఈ పెంట పెట్టుకోవద్దు. ఘోరంగా ఉంది బయట పరిస్థితి. జనాలు తిడుతుర్రు. యూరియా బత్తాల పంచాయతీ ఎక్కువైపోయింది, రైతు బంధు పంచాయతీ ఎక్కువైపోయింది. ఈ పంచాయతీల నడమ మనం కష్టమవుతుంది, వద్దు అనేది రేవంత్ అన్న వర్షం లెక్క కనబడుతుంది. మళ్ళీ కేసీఆర్ గనక భారీ భారంగా ఇదేమంటారు కడియం శ్రీహరి, ఇంకెవరన్నా దానం నాగేందరు, సంజయ్ కుమార్ పుసుక్కున ఈ ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్ బయటికి రాడా? కేసీఆర్ బయటకు వస్తాడు, సభలు పెడతాడు, మీటింగ్లు పెడతాడు. ప్రచారానికి ఒక్కసారి కేసీఆర్ ప్రచారానికి వస్తే కథం, సీన్ అంతా రివర్స్ కదా. ఇదంతా రేవంత్ అన్న కెరికే. కేసీఆర్ బయటకు వస్తాడు, కేటీఆర్ వస్తాడు, వీళ్ళు మళ్ళీ స్క్రీన్లు పెడతారు, రైతు బంధు గురించి చెప్తారు, రుణమాఫీ గురించి. జూబ్లీ హిల్స్లో కేటీఆర్ ఏం చేసిండు? స్క్రీన్లు పెట్టి వివరించిండు అన్ని. పల్లెటూళ్ళల్లో కూడా గట్టిగా వివరిస్తాడు కేటీఆర్, సభలు పెట్టి మీటింగ్లు పెట్టి. ఇదంతా ఎందుకు పంచాయతీ సపడేకుందాం అనేది రేవంత్ అన్న వర్షనిగా కుల్లా చెప్పాలంటే. ఇది రేవంత్ అన్నకి సంబంధించినటువంటి బాధ. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.